హాయ్ అందరికీ అంత మంచిదేనా ఈ వీడియో వచ్చేసి మొన్న పెట్టిన బెహ్రెయిన్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా అక్కడే మాల్లో మేమైతే పైకి అయితే వచ్చినాం. పైన అయితే పిల్లలు పెద్దలు అందరూ ఆడుకునే విధంగా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. ఈ టికెట్స్ ఏంటంటే ఇండివిజువల్ గా తీసుకోవడానికి లేదు, ఒకేసారి ప్యాకేజ్ లాగా అయితే తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే మేము ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. అది వచ్చేసి 33 BD అయింది, అంటే బెహ్రెయిన్ దినార్ అన్నమాట. సౌదీ రియాల్స్ లో అయితే 335 రియాల్స్ అయింది. ఇంకా మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 7500 అలా అయిందనమాట. ఇంకా ముందంతా కూడా గేమ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి గేమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి లోపల అంతా కూడా చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, ఇదైతే మొత్తం గ్రీన్ గ్లాస్ అయితే పెట్టినారు. లోపలంతా కూడా లైటింగ్ అయితే పెట్టిండ్రు. ఇదంతా ఏంటంటే స్క్విడ్ గేమ్ లో ఉంటుంది, ఒక గ్లాస్ గేమ్. సో దానిలాగా అయితే ఉంది. ఇంక పిల్లలు రాగానే అయితే దాని మీద అడుగు పెట్టడానికి కాస్త భయపడ్డారు. ఇంకా అలాగే దాని పక్కన అయితే ఒక పెద్ద బోర్డు లాంటిది అయితే పెట్టారు. పిల్లలు ఇంకా అక్కడ ఆడుతూ వాళ్ళు నచ్చిన అన్ని ఏమేమో కొటేషన్స్, నేమ్స్ అలా రాస్తూ ఉన్నారనమాట. జస్ట్ అంతా వాక్ చేసే ప్లేసే. అలా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ అటువైపు ఇటువైపు ఏమేమి గేమ్స్ ఉన్నాయని అయితే చూస్తూ ఉన్నాము. అంటే మా పిల్లలు సేఫ్ గా ఆడుకునే గేమ్స్ ఏమున్నాయని అయితే చూస్తున్నాము. ఇంక ఇటువైపు అయితే స్కేటింగ్ చేసేది ఉంది. ఇంకా పిల్లలు ఎలాగో అదైతే చేయరు. ఇంక ఇక్కడైతే మేము ముందుగా అయితే బౌలింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ బౌలింగ్ ఆడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే నేమ్స్ ఇస్తున్నాడు. అక్కడ వాళ్ళు స్క్రీన్ పైన మన నేమ్స్ అనేటి డిస్ప్లే చేస్తారు. ఈవెన్ మనకి ఏది ఎంటీ ఉందో అదైతే ఇస్తారనమాట. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళేసి మనమైతే మన గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా మనం సపరేట్గా మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో అంతా కూడా ప్యాకేజ్లోనే ఉంటుంది. జస్ట్ మనం అక్కడ నేమ్స్ అయితే ఇచ్చేసి ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాము. ఈ బౌలింగ్ అయితే నేను మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం యూఎస్లోనే ఆడాము. సో మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుండే. సో వెళ్ళైతే ఆడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఆడిందే. సో మళ్ళీ ఇంక ఇక్కడ చూడగానే సరే వెళ్ళి ఆడదాం అనిపించింది. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళైతే ఇది చూడడం ఫస్ట్ టైం. బౌలింగ్ అయితే ఇంతవరకు చూడలేదు, ఆడలేదన్నమాట. వాళ్ళైతే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా పెద్దోడైతే ఫస్ట్ టైం బౌలింగ్ చేస్తున్నాడు. ఇది చూడండి, వాళ్ళ డాడీ పట్టుకొని అలా వేయిస్తున్నాడు అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. వాళ్ళ డాడీ వేస్తేనే అంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా వాడు వేస్తున్నాడంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఇంకా వాడు అయిపోయిన తర్వాత అయితే మా చిన్నోడు అన్నేసాడు కదా, నేను వేయాల్సిందే అంటాడనమాట. ఇంక వాడు కూడా వేసిండు. సో ఫస్ట్ టైం మా పిల్లలైతే ఇదైతే ఆడడము. మేము ఆడాం కానీ పిల్లలైతే ఆడలేదు. ఎప్పుడు మాకంటే ఆ ఛాన్స్ దొరకలేదనమాట. వెళ్ళి ఇట్లా బౌలింగ్ ప్రశాంతంగా ఆడాలన్న టైం దొరకలేకుండే. ఇంకా సౌదీకి వచ్చిన తర్వాత అయితే ఇంకా సౌదీలో అయితే ఉందో లేదో కూడా తెలియదు అనమాట. ఎప్పుడు చూడలేదు, ఎక్కడ కూడా ట్రై చేయలేదు. ఇంక ఇలా బెహ్రెయిన్లో పిల్లలు మేము బౌలింగ్ ఆడడం అయితే మంచి టైం అనిపించింది. సో ఇలా బాలేయగానే వాడు పరిగెత్తి పడ్డాడు అనమాట. అయ్యో అలా జారిండు. ఎందుకంటే పిల్లలకు తెలియదు కదా, ఫస్ట్ టైం అలా వెళ్ళారు కాబట్టి. అక్కడ అంతా స్లిప్పరీ ఉంటుంది. అటు ముందుకైతే వెళ్ళకూడదు, వెళ్తే మాత్రం పడిపోతారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా పడిపోతారు. పాపం మా అశ్వితమ్మది అయితే వెళ్ళలేదు, సైడ్కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళి పక్క నుంచి వెళ్ళిపోయింది అనమాట. పాపం అది ఫీల్ అయిపోతుంది. బాల్ మాత్రం సూపర్ హెవీ ఉంటుంది. కిడ్స్ పట్టుకుంటే మాత్రం ఒకవేళ జారినా కానీ కాళ్ళపైన పడినా కానీ చాలా ప్రమాదం. అందుకే కిడ్స్ అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. హెవీగా ఉంటాయి. ఒక్కొక్క బాల్ ఏంటంటే కొద్దిగా లైట్ వెయిట్ ఉంటాయి. ఇంకా అవి మాత్రమే పిల్లలకైతే ఇస్తూ ఉన్నాము. హెవీగా ఉన్నాయి ఏంటంటే ఇంకా పెద్దవాళ్ళు ఆడడానికే. హెవీ మనం కూడా వెయ్యలేము, ఎందుకంటే అంత ఫోర్స్గా వెయ్యాలి కాబట్టి మనకు కూడా వేయడానికి రాదు. మేము కూడా లైట్ వెయిట్ ఉన్నాయి కొద్దిగా అయితే తీసుకున్నాము.
ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయటకు అయితే వచ్చినాం. అక్కడ పక్కనే ఏంటంటే మా బాబు గోకార్ట్ కార్ రేసింగ్ అయితే చేస్తానని చెప్పేసి అడుగుతున్నాడు. సో వాడికి ఇంకా కాళ్ళు అవి అందుతాయా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసి ఇంక ఎక్కించామన్నమాట. ఎంతైనా పిల్లలకి ఇలా కార్ రేస్ అలాంటివి చేయడం అంటే ఎంత ఇష్టం ఉంటుందో కదా. ఇంకా మా విహాన్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అది నడపడానికైతే. సో లాస్ట్ టైం కూడా ఒకసారి ఎక్కడో వెళ్ళినప్పుడు అయితే నడపాలని ట్రై చేసింది కానీ కాళ్ళు అందలేదు. ఇంక ఇక్కడైతే కాళ్ళు కరెక్ట్గా అందుతున్నాయి. ఇంక ఇక్కడైతే మా చిన్న బాబు అయితే ఏడుస్తున్నాడు, అన్న నడుపుతున్నాడు కదా నేను నడపాలి అని చెప్పేసి. ఇంకా వీడికేమో కాళ్ళేమో అందవు, చాలా దూరం స్ట్రెచ్ చేసి వాటిని బ్రేక్ అవన్నీ కూడా ప్రెస్ చేయాలి కాబట్టి కాళ్ళు కరెక్ట్గా అందితేనే వాళ్ళైతే అలౌ చేస్తున్నారు. అబ్బో బాగానే నడుపుతున్నాడు, ఫస్ట్ టైం అయినా కానీ పర్లేదన్నమాట. ఎక్కడ పోయి దాన్ని గుద్దుతాడు అనుకుంటున్నా. ఇంకా వీడేమో పాపం దీనంగా చూస్తున్నాడు నేను నడపలేకపోతున్నా అని. ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా పాప నడిపింది, ఇంక ఈ ఇయర్ అయితే మా విహాన్ నడుపుతున్నాడు, ఇంకా మళ్ళీ వచ్చే ఇయర్ అయితే మా రిష్విత్ నడుపుతాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం నడుపుతున్నారు. ఇక్కడైతే అన్నీ కూడా విఆర్ గేమ్స్ అయితే ఉన్నాయి. వర్చువల్గా ఏంటంటే మనం అదొక ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో రియల్గా మనం దాంట్లోకి వెళ్ళిపోయినట్టుగా. సో ఇంక ఇక్కడైతే మా పిల్లలు అయితే ఫస్ట్ రోలర్ కోస్టర్ అయితే చేశారు. తర్వాత మా విహాన్ అయితే బైక్ నడుపుతాడంట, బైక్ రేస్ చేస్తాడంట. సరే చూద్దాం వాడి ఆనందం ఎందుకు కాదనాలని చెప్పేసి అయితే వాళ్ళ డాడీ అయితే బైక్ అయితే ఎక్కించిండు. సో కాస్త మా విహాన్ ఏంటంటే కాస్త ధైర్యంగా అవి చేస్తా ఇవి చేస్తా అని అయితే అడుగుతూ ఉంటాడు. బైక్ రేస్ అయితే కాస్త స్కేరీగానే ఉంది చూస్తూ ఉంటే. వాడైతే ధైర్యంగా అయితే నేను నడుపుతా అని చెప్పేసి అయితే కూర్చున్నాడు. ఇదైతే పెద్దవాళ్ళు నడిపేది కానీ ఏజ్ లిమిట్ కూడా ఉంది, ఏజ్ ప్రకారం అయితే ఎక్కొచ్చు అని అయితే చెప్పిండు అనమాట. కొన్ని ఒక లిమిటెడ్ గేమ్సే పెట్టినారు. నేనంటున్నా అంత స్కేరీ గేమ్స్ పెట్టకండి, కొద్దిగా లిమిటెడ్గా పెట్టండి అని చెప్పేసి. అది చూడండి ఎంత స్కేరీ ఉందో, ఎక్కడ సైడ్కి పడిపోతామో అన్న ఫీల్ అయితే ఉంటుంది. కానీ వాడు మాత్రం అస్సలు భయపడటం లేదు. గేమ్ అయిపోయి తీసిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా బాగుంది, చాలా ఫన్ ఉందని అయితే చెప్తున్నాడు అనమాట. వాడికైతే చాలా ఇష్టం ఇట్లాంటివన్నీ. మేమేమో భయపడతాడు చిన్నవాడు అనుకుంటాం కానీ వాడైతే అస్సలు స్కేరీగాడు అనమాట. అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. సో బాగుందంటే ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కూడా ఎక్కిండు. ఒకసారి చూద్దాం ఇంత స్కేరీది వీడు ఎలా నడిపిండు అని చెప్పేసి మా హస్బెండ్ కూడా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా అని చెప్పేసి అయితే ఎక్కాడు. సేమ్ గేమే మా హస్బెండ్కి మా విహాన్కి పెట్టింది, సేమ్ గేమ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్కేరీ ఉంది, ఈ గేమ్ ఎట్లా నడిపిండు వాడు అని అయితే అంటున్నాడు అనమాట. ఇక్కడైతే నేను మా విహాన్ అయితే విఆర్ రోలర్ కోస్టర్ అయితే ఎక్కాము. నాకైతే చాలా భయం వేసింది. వాడు చూడండి ఎంత హ్యాపీగా కూర్చున్నాడు. అసిత్ పట్టుకో. వేసుకుంటున్నావా? అక్కడ నుంచి అయితే ఇంకా పిల్లలు నడిపించడానికి మళ్ళీ నింజా కిడ్స్ అని దాని పక్కనే ఉంది, ఇంకా అక్కడికైతే వచ్చాము. ఇంక ఇదంతా ఏంటంటే పిల్లల ప్రపంచము. సో ఇక్కడ పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు, పడతారన్న భయం కూడా అయితే లేదు. కాకపోతే వెనకాల చూస్తూ ఉండాలి. చూడండి ఇదంతా ఎలా ఉందో ఒకసారి అయితే చుట్టూ రౌండ్ వేసే దంపదండి.
దాంట్లో నుంచి అటు జంప్ చేయి. జంప్ 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 చెయ్యి అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. కేర్ఫుల్ కేర్ఫుల్. జంప్. అయ్యో కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. Is it fun? Okay, keep going, careful. Balance. Go now. Come on. Balance, focus. Come on, focus. Asan badko, limit badko. ఇట్లా కొట్టుడు కాదు అది. ఓ పడతారా అరే నీకు రాదు. ఇక్కడైతే మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది కూడా ఇక్కడ. ఇంకా పిల్లలు కూడా కొద్దిగా పడతారు అన్న భయం కూడా లేదన్నమాట. చిన్న పిల్లలు ఉన్న దగ్గర అయితే కొద్దిగా వెనకాల ఉండి వాళ్ళ వెనకాలని అబ్జర్వ్ చేస్తూ పట్టుకుంటూ ఉంటే మాత్రం హ్యాపీగా ఆడుకుంటారు. దాదాపు మేము ఒక 2 hours అయితే అక్కడ స్పెండ్ చేసాము టైం అయితే. అంతసేపు కూడా పిల్లలు అయితే అలసిపోకుండా ఆడుతూనే ఉన్నారు. బాగా నచ్చేసింది వాళ్ళకైతే. ఇవన్నీ ఏంటంటే ఇండోర్ గేమ్స్ అనమాట. ఇప్పుడున్న ఎండలకి బయటికి పోయి ఆడుకోవడం కంటే పిల్లల్ని ఇలా ఇండోర్లో తీసుకొచ్చి ఆడిపించడం కానీ మనం కూడా టైం స్పెండ్ చేయడం కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ప్యాకేజ్లో భాగంగానే. ప్యాకేజీ తీసుకోగానే మనకు ఒక కార్డ్ ఇస్తారన్నమాట. దాంట్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ అంటే మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఏ గేమ్స్ ఆడితే ఆ పాయింట్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ ఇంకా మిగిలి ఉంటే కూడా 1 year లోపు మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఆ కార్డు వ్యాలిడిటీ అయితే 1 year వరకు అయితే ఉంటుంది. ఇంతకు మేము ఏ మాల్కి వచ్చామో చెప్పలేదు కదా, జుఫేర్ మాల్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడి నుంచి అయితే కింద లూలు మాల్ ఉంది, అక్కడికైతే వచ్చాము. అక్కడికి రాగానే అయితే పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. పిల్లలకు ఫ్రీగా బెలూన్స్ ఇస్తున్నారు, అలాగే ఫేస్ ఆర్ట్ అయితే వేస్తున్నారు అనమాట. ఇంకా పిల్లలు అది చూస్తే ఊరుకుంటారా, నేను వేయించుకుంటా అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు అయితే వేయించుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే మా పాప అయితే వేయించుకుంటుంది. ఆ స్కెచ్ ఏంటంటే కెమికల్ ఫ్రీ, పిల్లలకైతే వేయచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదన్నారు. ఎందుకంటే వాటర్తో అలా తుడిచేస్తే పోతుందని కూడా చెప్పారనమాట. ఇంక ఇలా ఏదో సంథింగ్ సోనిక్ అంట, అదైతే వేయించుకుంది. ఇంక ఇక్కడైతే మా విహాన్ అయితే స్పైడర్ మ్యాన్ వేయించుకుంటున్నాడు. ఇంకా మగపిల్లలకి ఏముంటాయి, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఈ మ్యాన్ ఆ మ్యాన్లే ఉంటాయి. సో మా విహాన్ అయితే స్పైడర్ మ్యాన్ వేయించుకుంటున్నాడు. ఇంకా మా రిశ్విత్ ఏమో సూపర్ మ్యాన్ వేయించుకుంటున్నాడు. అన్న స్పైడర్ మ్యాన్ వేయించుకుంటే నేను సూపర్ మ్యాన్ అని చెప్పి అయితే వేయించుకుంటున్నాడు అనమాట. ఒకరికి సూపర్ మ్యాన్ అంటే ఇష్టం, ఒకరికి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం. ఇద్దరు పవర్ఫుల్ మ్యాన్స్ అయితే ఉన్నారు. ఒకరు సూపర్ మ్యాన్ అయితే ఇంకొకరు స్పైడర్ మ్యాన్. జాస్మిన్ టీ. ఇక్కడైతే రకరకాల టీ పౌడర్స్ అయితే పెట్టారు. జాస్మిన్ టీ, జపనీస్ టీ, చైనీస్ టీ అని చెప్పేసి. ఇప్పుడు చాలా ఫేమస్ అయిన బబుల్ టీ ఉంటుంది కదా, బబుల్ టీ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇంకా ఈ పిల్లలేమో చూసిన వెంటనే బబుల్ టీ తాగుతాం అని చెప్పేసి ఒకటే గొడవ అనమాట. సో ఇంక ఇక్కడ బబుల్ టీ అయితే తీసుకున్నాము పిల్లల కోసం అని చెప్పేసి. దాంట్లో ఫ్లేవర్స్ అవి జాస్మిన్ టీ, ఇలా రకరకాల టీ పౌడర్స్ అయితే మనం చెప్తే ఆ ఫ్లేవర్ అయితే యాడ్ చేసి అయితే ఇస్తాడనమాట. ఇంకా టీ అయితే చాలా బాగుందంట, పిల్లలకైతే తెగ నచ్చేసింది. తాగేసిన తర్వాత అయితే ఇంకా మాల్లోకి అయితే వచ్చినాం, అంటే లూలులోకి అయితే వచ్చినాం. లూలులో కొంత షాపింగ్ అయితే చేసామన్నమాట. కొన్ని వస్తువులు తీసుకునేటివి ఉన్నాయి, సరే తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అక్కడ షాపింగ్ అయితే చేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇంకా అప్పటికే బాగా నైట్ అయిపోయింది కాబట్టి కడుపులో బాగా ఆకలి అయితే వేస్తుంది. తిరిగి ఆడి ఇక్కడికి రాగానే మేము కార్ పార్క్ చేసిన పక్కనే అయితే ఒక బుల్లి కార్ అయితే ఉంది. చాలా క్యూట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంక ఈ రెస్టారెంట్ నేమ్
నేమ్ వచ్చేసి ఇండియన్ దర్బార్. సో మేము కూడా గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ ఏది బాగుంటుంది, రేటింగ్స్ ఏవి బాగున్నాయి అని చెప్పేసి చూసుకుంటూ అయితే ఈ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో లోపలికి రాగానే అయితే చాలా బాగుంది, నీట్గా అయితే పెట్టున్నారు, చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి బెహ్రెయిన్ కింగ్స్ యొక్క ఫొటోస్ అయితే పెట్టున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని రెస్టారెంట్లో అయితే మస్ట్గా అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. సౌదీలో కూడా అలాగే ఉంటాయి. రెస్టారెంట్ అయితే ఎంట్రన్స్లోనే చాలా బాగా పెట్టారు. లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉందో చూసేద్దాము అంతా కూడా. వావ్, రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. లుక్ వైజ్ గానీ చాలా బాగుంది. ఫుడ్ ఎలా ఉంటుందో కానీ. చూడండి వాళ్ళైతే చక్కగా లైవ్ మ్యూజిక్ అయితే ఏర్పాటు చేశారు. సో తను సపరేట్గా అలా కూర్చుండి అయితే మంచి తమిళ్ సాంగ్స్, తెలుగు సాంగ్స్, కొన్ని సాంగ్స్ అయితే పాడుతుందనమాట, హిందీ సాంగ్స్. సో బ్యూటిఫుల్, అసలుకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ సాంగ్స్ వింటూ. మనం కూడా ఆఫర్ చేయొచ్చు, ఏదైనా మంచి సాంగ్ మనకు నచ్చిన సాంగ్ పాడమంటే కూడా పాడతారనమాట. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం అని చెప్పేసి ఒక బండి మీద అయితే చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చింది, అదైతే ఆర్డర్ ఇచ్చాము. పిల్లలు బాగా ఇష్టంగా తింటారని. ఇంకా మధ్యాహ్నం అయితే మేము కొద్దిగా హెవీగానే తిన్నాం అనిపించింది. ఇంకా అది తిన్న తర్వాత ఇంకేం తినాలనిపించలేదనమాట. ఇంకా పిల్లల కోసం ఏదైనా తింటారని చెప్పేసి కొద్దిగా మా కోసమైనా స్నాక్స్ టైప్గా ఆర్డర్ చేద్దామని కొన్ని స్నాక్స్ ఐటెం లాగా అయితే ఆర్డర్ చేసాము. ఈ చీజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది తీసుకురావడం కూడా ఎలా తీసుకొచ్చారో చూడండి. డిఫరెంట్గా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా ఇది ట్రక్ ఇదొక దాంట్లో అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అలాగే ఒక మలై పన్నీర్ కూడా ఆర్డర్ చేసాము. ఇది కూడా బాగానే ఉంది టేస్ట్. మైల్డ్ స్పైసీ తోటి అయితే పిల్లలు బాగా ఇష్టంగా తినే విధంగా అయితే ఉందన్నమాట. ఇది కూడా బాగానే ఉంది. ఇంక ఇవైతే ఫ్రై ప్రాన్స్, సో చీజ్ విత్ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసాము. కొద్దిగా స్పైసీగా అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా బాగానే తిన్నారు ఇష్టంగానే, మరీ ఏమంత స్పైసీ అయితే అనిపించలేదు. కానీ మేమైతే స్పైసీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు మైల్డ్ స్పైసీ తోటి అయితే తీసుకొచ్చారు. ఇంకా మా పిల్లలకి అయితే బాగా నచ్చినాయి అవి కూడా. సో దాంట్లో అయితే కొంత బూందీ అలా అయితే పెట్టి కూడా ఇచ్చినారు. స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా ఆర్డర్ చేసాం, కానీ ఇంకా మైల్డ్ స్పైసీతో ఉండటంతో పిల్లలకు కూడా బాగా నచ్చేసినాయి. ఇంకా అలాగే రస్మలై కూడా ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. హోటల్లో ఫుడ్ అయితే బాగానే ఉంది, అంటే రైస్ ఐటమ్స్ అలాంటివి టచ్ చేయలేదు కానీ, బట్ ఇట్లా స్నాక్స్ వైజ్గా అయితే టేస్టీగానే ఉన్నాయి. ఇంకా దీని ఇక్కడ బిల్ అయితే 17 BD వేసిండు, అంటే 170 రియాల్స్ అయితే వేసిండు అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికైతే బయలుదేరాము. మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే 1.5 hour అయితే పడుతుంది. ఇంకా మరీ లేట్ నైట్ అయితే బయలుదేరలేదు. ఇంటికి వచ్చేసరికి అయితే 12:30 అలా అయిందనమాట. ఇంకా లూలులో అయితే టంబ్లింగ్ టవర్స్ అని ఈ గేమ్ అయితే పిల్లలు అయితే తీసుకున్నారు. ఈ గేమ్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఆడతారనమాట. ఇది మా బెహ్రెయిన్ ట్రిప్ వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.